Hello friends, welcome to our channel Curry Leaves, the taste of Godavari. ఈ వీడియోలో మనం తాటి రొట్టి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు తాటిపండు గుజ్జు 1 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, సూజీ రవ్వ 1/2 కప్పు, కొబ్బరి తురుము 1 చిన్న కప్పు, నూనె తగినంత. ఇప్పుడు తాటిపండు గుజ్జుని ఎలా చేయాలో చూద్దాం. బాగా పండిన తాటిపండుని తీసుకొని పైన తొక్కని తీసివేయాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా తాటి టెంకలని విడదీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ టెంకల నుండి గుజ్జు తీయాలి. ఈ తాటిపండు గుజ్జులో పీచు ఎక్కువగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా పీచుని తీసివేయాలి. పీచు మొత్తం వచ్చే వరకు ఇదే విధంగా చేయాలి. ఇప్పుడు పీచు లేని తాటి గుజ్జు రెడీ అయ్యింది. ఒక గిన్నెలో తాటిపండు గుజ్జుని వేసి అందులో 1 చిన్న కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం పొడి, 1/2 కప్పు సూజీ రవ్వని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 6 స్పూన్ల నూనె వేసి కలిపి ఉంచుకున్న తాటిగుజ్జు మిశ్రమాన్ని రొట్టెలాగా వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు రొట్టెని కాల్చాలి. అంతే, ఎంతో రుచిగా మరియు తీయగా ఉండే తాటి రొట్టె రెడీ. Please do like, share and subscribe to our channel Curry Leaves, the taste of Godavari.